సామాజిక అస్త్రం నమస్తే, వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. నేను హాసిని. జూదాన్ని ప్రోత్సహించకుండా పర్యాటకం అభివృద్ధి కాదని రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. నెరెడ్కో నిర్వహించిన వైజాగ్ ప్రాపర్టీ ఫెస్ట్ 2025లో పాల్గొన్న అయ్యన్న పాత్రుడు ఈ వ్యాఖ్యలు చేశారు. విశాఖ బీచ్ లో భార్యాభర్తలు 2 పెగ్గులేసుకునే కల్చర్ ఉండాలని, పబ్ కల్చర్, క్యాసినో లాంటివి ఉంటేనే విశాఖలో పర్యాటక రంగం ఎదుగుతుందని అయ్యన్న చెప్పారు. సాంప్రదాయం, సంస్కృతి అంటూ ఆంక్షలు పెడితే ఏపీ పర్యాటకంగా ఎలా ఎదుగుతుందని అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు. ఇవేమి చేయకుండా టీ తాగడానికి వచ్చేయండి అంటే టూరిస్టులు విశాఖ రారని అయ్యన్న చెప్పారు. విశాఖలో ఇవేం లేకపోవడంతోనే ఏపీ, తెలంగాణ పర్యాటకులు గోవా, శ్రీలంక వంటి ప్రాంతాలకు తరలిపోతున్నారన్నారు. గోవా గవర్నర్ ను కలవడానికి వెళ్లినప్పుడు అక్కడి కల్చర్ తనను ఎంతగానో ఆకర్షించిందన్నారు. రిస్ట్రిక్షన్స్ లేని గోవా తరహా పర్యాటక సంస్కృతిని విశాఖలో కూడా తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ దిశగా కృషి చెయ్యాలని వేదికపై ఉన్న ఎంపీ భరత్, మంత్రి అనగాని సత్యప్రసాద్ కు స్పీకర్ అయ్యన్న పాత్రుడు సూచించారు. టూరిజం డెవలప్ కావాలా? విశాఖపట్నం రిస్ట్రిక్షన్స్ గోవాలో లేవు. మన గోవా వెళ్ళాను అశోక్ గజపతి చూడడానికి. మొత్తం టూరిస్టులు అక్కడ ఉండవు. హైదరాబాద్ నుంచి అందరూ అక్కడ ఉన్నారు. టూరిజం డెవలప్ అవ్వాలంటే విశాఖపట్నం రావాలా? టూరిజం డెవలప్ అవ్వాలని అందరూ కోరుకుందండి. టూరిజం డెవలప్ అవుతే ఇన్కమ్ వస్తుంది. ఇన్కమ్ వస్తే ఏరియా డెవలప్ అవుతుంది. ఎక్కడి నుంచో భార్య భర్తలు ఫ్యామిలీతో వచ్చి బీచ్లో కూర్చొని టీ తాగుతారండి. టీ దగ్గర భార్య భర్తలు కూర్చొని బీచ్లో కూర్చొని భర్త ఏమో 2 పెగ్గలేస్తాడు, ఈవిడేమో ఐస్ క్రీమ్ తిరుగుతుంది, హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. అవి ఏమీ లేకుండా వచ్చేయండి ఎవరు వస్తారండి? టూరిజం ఎవరైనా వస్తారండి? ఈవేళ ఒకసారి మీ స్టాటిస్టిక్స్ తీయండి. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు జిల్లా వాళ్ళందరూ కూడా శ్రీలంక క్యాజినోకి పోతున్నారు ప్యాకాడికి. కాదంటారా? అవునా కదా? చెప్పండి. ఎప్పుడు శ్రీలంక వెళ్ళండి, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అక్కడ ఉంటారు. ఈ డబ్బు అంతా తీసుకెళ్ళి శ్రీలంక పోయారు. మొన్న గోవా వెళ్ళి 3 రోజులు ఉన్నాను నేను, అశోక్ గజపతి గారు. అక్కడ కూడా క్యాసినోలు ఉన్నాయి. హైదరాబాద్ వాళ్ళు, మన ఆంధ్ర వాళ్ళు అంతా అక్కడే ఉన్నారు. మరి టూరిస్టులు ఎందుకు వస్తారండి? సరదాగా వస్తారా? ఫ్యామిలీతో సరదాగా వస్తారు. ఇక్కడ రిస్ట్రిక్షన్. బీచ్లో 10 గంటల వరకు ఉంటే ఆ పోలీసులు కేసులు వేస్తాడు. పోలీసులు కేసులు అయితే టూరిస్టులు వస్తారండి. ముందు ఆ ఫ్రీ జోన్ చేయండి సార్ భరత్ గారు. టూరిజం పెంచండి. టూరిజం పెంచితే అవి డెవలప్ అవుతుంది. ఆటోమేటిక్ ఇన్కమ్ మనకు వస్తుంది. ఇన్కమ్ వస్తే మన ప్రాంతం బాగుపడుతుంది. 10 మంది టూరిస్టులు వస్తారు. మనకి ఎంతో అరకు వ్యాలీ ఉంది. లంబసింగ్ కొత్తగా డెవలప్ అవుతుంది. రమ్మన్న లంబసింగ్ ఎంతమంది వస్తారు టూరిస్టులు? ఇవన్నీ కూడా డెవలప్ చేసిపోతే మన ప్రాంతం బాగుపడుతుందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.